స్తుతి శతకంలోని 54వ శ్లోకం. ఘనశ్యామాన్ కామాంతక మహిషి కామాక్షి మధురాన్ తృశాం పాతానేతాన్ అమృత జల సీతాననుపమాన్ భవోత్పాతే భీతే మయి వితరనాదే దృఢ భవన్ మనస్సోకే మూకే హిమగిరి పతాకే కరుణయా. హిమగిరి పతాకే అని ఇందులో సంబోధన చేస్తున్నారు. తుహినగిరి భాగ్యం అని ముందర శ్లోకంలో చెప్పారు. హిమ పర్వత పతాకమైన కామాంతక మహిషి, శివుని పట్టపురాణి అయిన, రాణి అయిన అంటే అమ్మవారిని ఆవిడతోనే మాట్లాడుతున్నట్లు, నాథే యజమానురాలవైన కామాక్షి, ఓ కామాక్షి దేవి, మధురాన్ మధురములైన, అమృత జల సీతాన్ అమృత జలములచే చల్లనైన, అనుపమాన్ సాటి లేని, ఘన శ్యామాన్ మేఘము వలె నల్లనైన, ఏతాన్ ఈ ఈ అంటున్నారు. ఈ అంటే అంత దగ్గరగా అమ్మవారికి ఉన్నారని అర్థం అన్నమాట. దృశాం దృశాం పాతాన్ దుష్టుల యొక్క పాతకములను, లేదా చూపుల యొక్క దృష్టి యొక్క, నీ దృష్టి పడింది అంటాం కదా, అలాగా ఆ దృష్టి పడడం అది కూడా ఒక అర్థం. భవోత్పాతే సంసారోత్పాతమున భీతే భయపడిన, దృఢ భవన్ మనస్సోకే దృఢమగుచున్న మనస్సునందలి శోకము గల, మూకే మూగనైన, మయి నా యందు కరుణయా దయతో వితర ప్రసాదింపుము. అది అమ్మవారి యొక్క చూపు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు ఇందులో. ఆ దృష్టి ఎలాంటిది అంటే, ఆ దృష్టి పడడం, ఆ దృష్టి నా మీద పడితే చాలు అనే ఒక భావాన్ని చెప్తున్నారు. హిమగిరి పతాక అంటే, ఎవరైనా ఒక నాయకులు ఒక చేతిలో ఒక జెండా పట్టుకుని ముందర నడుస్తుంటే మన దృష్టి వాళ్ళ మీద పడుతుంది. ఆ ముందర ఎవరు నడుస్తున్నారో వాళ్ళ చేతిలో ఉన్న జెండా మీద పడుతుంది. అంటే జెండా ఏమిటి అనేది దృష్టి. అలాగా అది ఎవరికి ఇవ్వరు, ఊరికనే అందరికీ జెండా ఇచ్చేసేయరు. ఎవరు మెయిన్ పర్సన్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు, వారి చేతిలోనే ఉంటుంది అది. అలాగా హిమగిరి పతాక అంటే ఆయన చేతిలో ఉన్న పతాకం ఉంది. ఆయన పొందిన ఒక, చెప్పా కదా, ఏదో గొప్పతనం చేసిన వారికి మాత్రమే అది దొరుకుతుంది. అలాగా ఆయనకి ఆవిడ దొరికింది. ఆ ఆవిడ పుట్టినప్పటి నుంచి ఆయన గొప్ప రాజయ్యాట. ఇంకా అసలే మామూలుగా ఆయన గొప్పవాడు, అందరిలోకి చాలా ఎత్తైన వాడు ఆయన. హిమాలయ పర్వతాలు చాలా ఎత్తైనవి కదా, అంటే అంత ఎత్తుగా ఉన్నాయంటే అసలు ఆ స్పెషల్ ఆ హిమాలయ పర్వతాలకి మాత్రమే ఉంది అంత ఎత్తు. అటువంటి ఆయనకి ఈవిడ పుట్టడం, ఆయన ఆ పర్వత శిఖరమణిగా ఆవిడ భాసిల్లుతోంది. అటువంటి ఆ పుత్రికని పొందిన ఆయన హిమగిరి రాజు అయ్యాడు ఆయన. అటువంటి ఆ గొప్పతనాన్ని ఆయనకి ప్రసాదించింది. తర్వాత ఆవిడ దృష్టి ఎలాంటిదిట, ఘనశ్యామాన్
చాలా నల్లటి దృష్టి. అంటే చూపు చిక్కదనం అన్నమాట. అంటే ఒక్కసారి మనం చూస్తూ ఉంటాం చూడండి. ఏదో ఎక్కడో చూస్తూ ఉంటాము. ఏది చూస్తున్నామో బుర్రలోకి సరిగ్గా ఎక్కదు. అది ఊరికే చాలా క్యాజువల్‌గా చూడడం అన్నమాట. అలా కాకుండా ఒక మనం అనుకుంటాం, ఒక గురువు దగ్గరికెళ్ళినప్పుడు ఆయన నా వంక చూస్తే బావుండు. నా వంక చూస్తే బావుండు. నా మీద ఆయన దృష్టి పడితే బావుండని అనుకుంటాం. ఎందుకనుకుంటాము? వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే, మనని ఆపాదమస్తకం తడిపినట్టు ఉంటుంది. చదివేస్తుంది. అంటే మన ఈ ఆత్మ అంటే వాళ్ళ కళ్ళు ఎక్స్‌రేల్లాగా ఆహ్, పూర్తిగా మన ముందరవన్నీ గూడా చూడగలిగిన ఒక గొప్ప తీక్ష్ణమైన దృష్టి ఉంటుంది. అటువంటి దృష్టి అమ్మవారిది. అది ఘనశ్యామ అని. అంటే నల్లటి కళ్ళు ఆవిడ కళ్ళు అలా అందమైన నల్లటి కళ్ళు. అటువంటి నల్లటి కళ్ళు ఆ ఎవరైతే ఆవిడకి నమస్కరిస్తున్నారో వారి మీద ఆ దృష్టి పడింది అంటే, ఇంకా వారికి ఉన్న అన్ని పటాపంచలయిపోతాయన్నమాట. ఏవేవి ఉన్నాయో తీర తీర్చుకోగలమో, తీర్చుకోలేమో, మనకి అసలు వాటిని ఆ కర్మ సంబంధమైన వాటినన్నిటిని వదుల్చుకోగలిగిన శక్తి ఉందో లేదో మనకు తెలీదు. కానీ ఆ దృష్టి పడితే అన్నీ ఒక అగ్గిపుల్ల వేసి పడేసినట్టు, దూది మీద ఒక అగ్గిపుల్ల పడేస్తే ఏమవుతుంది? పూర్తిగా కాలి బూడిదైపోతుంది. అలాగా పూర్తిగా మనకి ఉన్న అటువంటి కర్మ సంబంధమైన అన్నిటిని గూడా పోగొట్టగలిగిన అటువంటి ఘనశ్యామ. తర్వాత కామాంతక మహిషి. ఈశ్వరుడు కాముణ్ణి కాల్చేశాడు కదా! భస్మం చేసేశాడు. వీడింక లేడు, అయిపోయాడు అనుకున్నారు. కానీ ఆ కాముడిని పాపం అందుకనే కామాక్షి అన్నారు. కామాంతక మహిషి కామాక్షి. ఆవిడ కళ్ళల్లోనే ఉన్నాడు కదా కాముడు. వాడిని మళ్ళా జీవం ఇచ్చి తన కంటిలోనే నిలబెట్టుకుంది. తన కంటిలో ఆ కంటి చూపుతో బతికించి జీవాన్నిచ్చింది. అందుకనే ఆవిడ కామాక్షి అయింది. ఆయన అనుకున్నట్ట శివుడు అయిపోయాడు వీడు, ఇహ మన్మధుడు లేడు, కాముడు లేడు అని. కానీ ఆయన తెలుసుకునే లోపల ఆవిడ కళ్ళల్లోకి చేరి, ఆవిడ కళ్ళ ద్వారా ఆయన హృదయంలోకి చేరిపోయాడు. చేరిపోయి వేయాశ్రమం చేసేసాడు. కాబట్టి ఆయన ఆ అమ్మవారి ఆ చూపులకి దాసోహమైపోయి ఆవిడ హృదయంలోకి చేరిపోయాడు. ఆవిడ ఆయన హృదయంలోకి చేర్చేసుకున్నాడు. కాబట్టి కామాంతక మహిషి, ఆయన కామాంతకుడు అయినా ఆయన పట్టపురాణి అయింది, కామాక్షి అయింది ఆవిడ. తర్వాత మధురాన్, ఆ దృశ్యం ఆ చూపు ఎలాంటిదిట? మధురాన్, చాలా తియ్యనిది. అంటే అది ఎలా తెలుస్తుందండి చూపు తియ్యనిది అంటే? చూపుకి రుచుంటుందా అంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి ఆ రుచి మొన్న పుష్పగిరి పీఠాధిపతి గారు ఆ మా ఇంటికొచ్చారు. వచ్చినప్పుడు ఒక విషయం చెప్పారు. అది మీతో కూడా పంచుకోవాలి. ఏదైనా సరే తింటున్నప్పుడు దాని యొక్క రుచి అంటాం మనం మామూలుగా. తింటున్నప్పుడు అది అది ఉన్నది ఏమిటి అంటే జిహ్వ చాపల్యం అంట. తినేసిన తర్వాత ఎప్పుడైతే కూర్చుని దాని గురించి గుర్తు తెచ్చుకుని దాన్ని అనుభవిస్తామో అది రుచిట. అంటే ఒక మంత్రము ఎప్పుడైనా జపిస్తున్నప్పుడు దాని యొక్క రుచి తెలియదుట. ఆ మంత్రము జపం అయిపోయిన తర్వాత ఆ భావన చేస్తామే, భావన చేయంగానే వచ్చే ఏది లోపల నుంచి
ఒక ఆనందం వస్తుందో అది రుచిట. రామదాస్ చెప్పినట్టు నీ ఓ రమణి నామమేమి రుచిరా అని ఆయన చెప్పాడు. నామానికి రుచి ఏంటి? అది అన్నమాట. తలుచుకోగానే ఆ నామాన్ని బాగా మంత్రంగా భావించి ఆ జపం చేసిన తర్వాత వచ్చే ఒక శక్తో, ఒక ఆనందమో ఏదుందో అది రుచి. అలాగా మధురాన్ ఆవిడ చూపులకి అటువంటి తియ్యని రుచి ఉందన్నమాట. ఆ చూపు మన మీద పడంగానే తేనె తాగినంత ఒక మత్తు, ఆనందము 2 పొందుతాం అన్నమాట. మధురాన్ దృశ్యాం పాతాన్. అది ఎప్పుడైతే ఆ దృష్టి పడుతుందో వారి మీద అటువంటి. తర్వాత దృశ్యాం, దృశ్యాం అన్నప్పుడు దుష్టుల యొక్క పాతాన్ అంటే పాతములను కూడా పోగొట్టగలిగినది. ఎవరైతే చెడు దృష్టితో ఉన్నారో వారి మీద కూడా, అటువంటి చెడ్డవారి మీద కూడా అమ్మవారి దృష్టి పడితే వారిలో ఉన్న ఎన్నో కర్మ సంబంధమైన ఆ పాపపు కర్మలనన్నిటిని కూడా పోగొట్టగలిగిన దృష్టి. ఏతాన్ ఈ అమృత జల సీతాన్. అమృత జలం, అమృత జలము చల్లగా గడ్డ కట్టినట్టు ఉంటుందిట. సీతాన్ చాలా చల్లగా ఉంటుందిట. అటువంటి అనుపమాన్ అంటే ఉపమానం లేనిది. ఇలాగు అలాగు అని మనం దేంతో ఒకదాంతో కంపేర్ చేసి చెప్పలేనిదన్నమాట. ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పుకోవడమే గాని అసలు ఏమిటో తెలియదు. ఇందాక మన శ్లోకంలో ఉంది గిరాం దూరాం లాగా ఇవి కూడా అంతే. చెప్పలేని ఆ అమృతానికి, ఆ అమృతం అంటే ఏమిటో తెలుసు. ఎలా తెలుసు మనకి? ఏం తెలియదు. ఆవిడ దృష్టి దానిని మించినది, ఇంకా అమృతాన్ని మించినదన్నమాట. అటువంటి అనుపమాన్ ఏమాత్రము సాటి లేదు. అటువంటి ఆ దృష్టిని భవోత్పాతే భీతే మై, నా యందు భవోత్పాతే ఈ సంసారం అనే ఈ ఉత్పాతాలు, ఎన్నో రకాల కష్టాలు, వీటన్నిటిలోనూ భీతే చాలా భయపడిపోయి ఉన్నాను. ఈ తర్వాత నాథే, నువ్వే అందరికీ కూడా నాథ అంటే నువ్వే అందరికీ తల్లివి, నువ్వే చూడవలసిన దానివి. కాబట్టి దృఢ భవన్ మనస్సోకే. ఈ భవోత్పాతే భీతే ఎందుకు వచ్చింది నాకు? దృఢ భవన్ బాగా ఎన్నో జన్మల నుంచి పాతుకుపోయి ఉన్న మనస్సోకం అంటే ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఈ కర్మ సంబంధమైన ఈ దుఃఖాలన్నీ కరుడుగట్టిపోయి గట్టిగా అయిపోయింది. అది అది ఆ మనస్సోకము చాలా దృఢమైపోయింది, వేళ్ళూనుకు పోయింది. దాన్ని పీకాలి అంటే మామూలుగా చిన్న మొక్కలంటే మనం పీకడం ఈజీ. వేళ్ళు బాగా లావైపోయి ఉన్న పెద్ద పెద్ద వృక్షాన్ని ఎలా పకిలిస్తారండి? చాలా పెద్ద ట్రక్ లాంటిది కావాలి దాన్ని లోపల నుంచి తవ్వడానికి, దాన్ని పీకడానికి కావాల్సిన ఒక పెద్ద శక్తి కావాలి. అలాగే నా మనసులో కూడా అటువంటి ఆ మనస్సోకము చాలా దృఢంగా లోపలికి భవోత్పాతి, చాలా ఈ సంసార సంబంధమైన ఉత్పాతాలు వీటన్నిటి వల్ల లోపల చాలా బిగుసుకుపోయి వేళ్ళలోనికి పోయి అలా ప్రబలిపోయింది. అంటే వేళ్ళు చూడండి బాగా చుట్టుపక్కల అన్నిటికీ వ్యాపించేస్తాయి. వేళ్ళు చెట్టు పెరుగుతున్న కొద్దీ వేళ్ళు విపరీతంగా బలాన్ని పుంజుకుని కింద లోపల దాకా వెళ్ళిపోతాయి. అటువంటి ఈఠ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి పట్టుకుపోయి ఉంది ఆ శోకం నాలో.
దృఢమైపోతోంది శోకన్నాలో. మూకే నేను నా కష్టం ఇది అని నేను మాటల్లో వివరించలేను. ఇది అని నేను ఎలా చెప్పగలను? నాకున్న కష్టాలు ఎన్నో. ఈ ఈ ఇలా నన్ను పట్టుకుని పీడిస్తున్న ఈ భగవత్పాతాలు ఇలా 1, 2, 3 అని నేను చెప్పలేను. అటువంటి మాటలతో చెప్పలేని కష్టాలు కలిగిన ఒక మూగవాడిని. అటువంటి నన్ను హిమగిరి పతాకే కరుణయా, నన్ను ఇందులో నుంచి పైకి తీయమ్మా. ఏతాన్ అమృత జల సీతాన్ అనుపమాన్, ఏదైతే అమృతమయమైన అటువంటి అద్భుతమైన శక్తి నీ చూపులకుందో ఆ చూపులని నా మీద వేసి నన్ను ఇందులో నుంచి రక్షించు అని చెప్తున్నారు. ఆవిడ దృష్టిట భక్తుల మీద పడినప్పుడు, భక్తుడు అలా కష్టపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఆవిడ కళ్ళు కూడా తడవుతాయట. అంటే ఒక ఆర్ద్రత. ఆవిడ దృష్టి ఎప్పుడు అలాగే ఉంటుంది, ఆర్ద్రంగానే ఉంటుంది. ఆవిడ కఠినాత్మురాలు కాదు కదా, ఆర్ద్రత ఉంటుంది ఆవిడ దృష్టిలో ఎప్పుడు. ఆ ఈ భక్తుల యొక్క ప్రార్థన వలన ఆ కళ్ళల్లో నుంచి ఆ ఆర్ద్రత ప్రసరించి భక్తుల మీద అమృతంగా ప్రసరించి వాళ్ళని ఆ మృతం అంటే ఏంటి? మృత్యువు. అమృతం అంటే ఆ మృత్యువును పోగొట్టగలిగింది. ఎన్నిసార్లు మనం భయపడతామో అన్నిసార్లు మనం మృత్యువును పొందినట్టే. మృత్యు అంటే ఏమిటి? భయమే. ఇప్పుడు ఏమొస్తుందో ఎలా ఉంటుందో అని అనుక్షణం భయపడుతూ ఉంటామే, అదే మృత్యు. ఆ మృత్యువుని పోగొట్టగలిగినది అమృతము. ఏదైతే మృతం నుంచి రక్షించగలదో అదే అమృతం. అటువంటి ఆ అమృతమయమైన ఆ చూపులతో శోకంతో నిండి ఉన్న భక్తుడి హృదయంలో ఒక మాధుర్యాన్ని నింపుతుందిట ఆ చూపు. వాళ్ళ హృదయంలోకి వెళ్ళు, ఆ చూపు సరాసరి వారి హృదయంలోకి వెళ్ళి అటువంటి ఆనందాన్ని, ఎలాంటిది? మధురాన్. అటువంటి ఒక మధురం అంటే ఏమిటి? ఒక్కొక్క తినే విషయానికి వస్తే మధురం అంటే తీపి. మనసుకు సంబంధించిన మధురము అంటే ఏమిటి? ఇది అని చెప్పలేని ఒక ఆనందమయమైన ఒక స్థితి. ఆ ఆనందమయ స్థితికి నీ చూపు ద్వారా ఆ స్థితిని మాకు ప్రసాదించమని అడుగుతున్నారు. ఘనశ్యామ అన్నారు ఇందులో. నల్లటి దృష్టి అని నలుపు దృష్టిలో ఉన్న నలుపులో మీరు ఏ రంగు వేసినా నలుపు మింగేస్తుంది, విడిగా ఆ రంగు కనపడదు. ఆ దృష్టికి అటువంటి చిక్కని నలుపు ఏం చేస్తుందిట? ఈ భవోత్పాతే భీతే అన్నారు కదా, అంటే రకరకాల కష్టాలు మనకి ఉన్నాయి కదా. దుఃఖం, అరుశత్రువులు ఉన్నాయిగా మనకి 6: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఏ రకమైన కష్టము దేంతో వచ్చినా కూడా వీటన్నిటినీ కూడా ఆ నల్లటి చిక్కని ఆ చూపు వాటన్నిటినీ కూడా మింగేస్తుందిట, అంటే పోగొట్టేస్తుంది. ఇంకా ఆ రకమైన ఇబ్బంది, ఏ శోకమైనా సరే, ఎటువంటి శోకమైనా, దేనితో వచ్చిన శోకమైనా, ఆ శోకానికి జీవునికి ఎన్ని జన్మల నుంచి ఉన్నా, ఎన్ని జన్మలతో సంబంధం ఉన్న రకరకాల శోకాలు చెప్పారు కదా. దృఢ భవన్ మనస్సోకే అన్నారు కదా. ఎంతో జన్మల నుంచి, ఎన్ని జన్మల నుంచో పాతుకుపోయి ఉన్న ఎన్నో శోకాలని ఆ నల్లని చిక్కని చూపు కరగబెట్టేస్తుంది వాటన్నిటినీ కూడా. అలా కరగబట్టగలిగిన శక్తి ఆ నల్లటి చూపుకి ఉన్నది. అందుకే ఆ నలుపు
ఒక రకంగా అమ్మవారు కాళీ రూపంగా కూడా నలుపు, ఆ నలుపు కూడా, ఆ దేవి నలుపు కూడా అన్నీ ఆ నలుపులోకి లాగేసుకుంటుంది. అందుకని ఆ కాళీ ఉపాసనలో గూడా ఆ అమ్మవారు ఏమిస్తుందో ఫస్ట్ డిటాచ్‌మెంట్ ఇస్తుందిట. ఏదైనా సరే ఆ అమ్మవారి ఆ నలుపు రంగుతో ఉన్న అమ్మవారి ఉపాసన ఫస్ట్ ఇచ్చేది ఏంటిటంటే డిటాచ్‌మెంట్. ఇదేది నాది కాదు. ఇవన్నీ నాకు సంబంధించినవి కావు అని ఒక వదులుకునే ఒక శక్తిని ప్రసాదిస్తుందిట. అది అమ్మవారి నలుపులో ఉన్న ఆ అద్భుతమైన శక్తి అన్నమాట. అటువంటి ఆ అమ్మవారి ఇప్పుడు దృష్టికి చెప్పారు ఘనశ్యామాన్ అని. తర్వాత కామాంతక మహిషి. ఈ కామాంతక మహిషి అని ఎందుకన్నారు? కాముణ్ణి సంహరించిన వాడు ఆయన. అంటే ఎవరైనా సాధనలో ఈ రకమైన అంటే మన్మథ సంబంధమైన ఏ రకమైన కోరికలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏవి ఎంత అనుభవించాలో అనుభవించేటప్పుడు వాటిల్లోనే మునిగిపోయి అందులోనే మునిగి తేలే అటువంటి ఆ భావాల నుంచి అమ్మవారు రక్షిస్తుంది. ఎందుకంటే కామాక్షి, కాముణ్ణి తన కళ్ళల్లోనే పొంది ఉంది. ఆ కాముడు గూడా మన మీద ఎంత మటుకు ఆవిడ ప్రసాదిస్తుందో అంత మటుకే మన మీద ప్రభావం చూపిస్తాడు. కాబట్టి కామాంతక మహిషి కామాక్షి నాథే, నువ్వే నాకు దిక్కు, యజమానురాలివి నువ్వే. కాబట్టి నువ్వు నాకు ఏ కోరికలు ఎంతలో ఉండాలో ఆ కంట్రోల్ కూడా నీ చూపుతో చేసి అటువంటి తీయని ఆ దృష్టిని నా మీద ప్రసరింపజేసి అమృతత్వాన్ని నాకు ప్రసాదించమని ఇందులో అడుగుతున్నారు. కరుణయ, కరుణ. నీ పేరే అది. కరుణకి అవయవాలు మొలిస్తే అమ్మవారట. అలాగా ఆ కరుణే ఆవిడ కాబట్టి అటువంటి నీవు మయి వితర, నాకు ప్రసాదించు. నాథే, నువ్వే యజమానురాలివి. నీకు తెలిసినంతగా నా గురించి నాకు కూడా తెలియదు. అంతే కదా! యజమానులు మనకి ఒక పని చేస్తున్నామని ఎక్కడో కంపెనీలో వర్క్ చేస్తుంటే హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళే చేస్తారు. అలాగే వాళ్ళ వాళ్ళ పొజిషన్స్‌ని బట్టి వాళ్ళకేమి ఇవ్వాలో అలా. కాబట్టి అసలు ఈ ప్రపంచానికే అధినేత ఆవిడ. ఆవిడే యజమానురాలు. ఆవిడకి తెలుసు ఎవరికి ఏది యోగ్యమో, ఎవరికి ఏది ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో. కాబట్టి ఆవిడే నాథే అని ఆవిడని సంబోధిస్తూ కరుణయ్య కూడా అన్నారు. నాకు అంత యోగ్యత ఉందో లేదో కూడా నాకు తెలీదు. అడుగుతున్నాను నేను ఇవన్నీ. కరుణయ్య, నువ్వు కరుణ నా మీద చూపించి నువ్వే కరుణవి కాబట్టి నాకు ఆ యోగ్యత ఉన్నా లేకపోయినా నాకది ప్రసాదించు అని అడుగుతున్నారు ఇందులో. అది. ఘనశ్యామాన్ కామాంతకమహిషి కామాక్షి మధురాంధ్రసాం పాతానేతాన్ అమృత జలసీతాననుపమాన్ భవోత్పాతే భీతే మయి వితరనాథే దృఢ భవన్మనస్సోకే మూకే హిమగిరి పతాకే కరుణయా.